జగన్ అనేవాడు అధికారంలోకి వస్తే జనాన్ని కలవడం ఫస్ట్ థింగ్. జనాన్ని కలవడం, జనం వచ్చినా సరే పట్టించుకోడు. అధికారం కోల్పోయాక శవయాత్రలని, పాదయాత్రలని, ఓదార్పు యాత్రలని, ఇలాంటి పులిహార యాత్రలని చేస్తాడు జగన్. చేసినప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు జనాల్లోకి వెళ్తాడు. మళ్ళీ రావాలి కదా, మళ్ళీ అధికారంలోకి వచ్చేసి కలపలి మాటలు చెప్పి వీళ్ళేముండే పథకాలు ఆపేశారు. పథకాలు ఏవి ఆగవు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉన్నంతకాలం జగన్ అనేవాడు భూస్థాపితమే. అమ్మోడి ఇవ్వడమా? ఏం లేని రాష్ట్రాలు ఏమైనా పథకట్లేదా? అమ్మోడి అన్ని రాష్ట్రాలు అమ్మోడి ఉందా ఎక్కడన్నా? ఎందుకు ఈ బొక్క? జనాల డబ్బులు తీసుకుని జనాలకి ఇవ్వడమే అమ్మఒడి. నువ్వు పెట్టావు కాబట్టి వీళ్ళు పెట్టాల్సి వచ్చింది, లేదంటే వీళ్ళు పెట్టేవాళ్ళు కాదు. రూపాయలు ఖర్చు పెట్టేసి నువ్వు అమ్మఒడి ఇచ్చాను లేదా ఇంకోటి ఇచ్చాను అనుకుంటే అది ఎంతవరకు కరెక్ట్? అది జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఏ పథకం ఇచ్చినా వాడు బొమ్మ వేసుకుంటాడు. ఇప్పుడు నీ ఇంటికి నా బొమ్మే, నా ఇంటికి వాడి బొమ్మ వేసుకునేవాడు. ఇంతకుముందు నా ఇంటి పట్టా మీద వాడి బొమ్మ ఎందుకు? వాడేమన్నా మా తాత, మా ముత్తాత ఆడేమన్నా వాడి బొమ్మ వేసుకుంటానికి కాదుగా. మా తాతలు, మా తండ్రులు స్వతహా కష్టపడి సంపాదించిన ఆస్తి మీద వాడి బొమ్మ వేయడం ఏంటి? అలాగే పిల్లల పుస్తకాల మీద, బెల్ట్ మీద, ఆఖరికి తినే చెక్కి మీద కూడా వాడి బొమ్మే అంట. ఎందుకు అవసరం అది? కానీ నేను ఉన్నాను, లడ్డు మీద నాదే, అన్నింటి మీద నేనే.